వెల్కమ్ టు స్కై విజన్ న్యూస్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఐపోలవరం మండల మురమల్ల గ్రామంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం రూరల్ మాలపాడు గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్లి ప్రజా సమస్యలు సానుకూలంగా విన్న మంత్రి సుభాష్. విద్యార్థులతో కలిసి డోకా సీతమ్మ మధ్యాహ్న భోజనం చేసిన మంత్రి సుభాష్. తాళరేవు మండలం కాపులపాలెం గ్రామంలో పునర్నిర్మించిన శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామివారి ఆలయంలో ఘనంగా జరిగిన నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం. ఆలయ కమిటీ చైర్మన్ గా మాజీ సర్పంచ్ మోపూరి శ్రీనివాస కిరణ్ ఎన్నిక. తాళరేవు మండలం కాపులపాలెం గ్రామంలో పునర్నిర్మించిన శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామివారి ఆలయ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం శ్రావణ శుక్రవారం నాడు ఘనంగా జరిగింది. ఆలయ కమిటీ చైర్మన్ గా మాజీ సర్పంచ్ మోపూరి శ్రీనివాస కిరణ్, వైస్ చైర్మన్ గా నందికొల్ల సతీష్, కార్యదర్శిగా బొంతు శ్రీనివాస్, ఉప కార్యదర్శిగా నరహరిశెట్టి వీరన్న, కోశాధికారిగా దుర్గార్పు వీర వెంకట సత్యనారాయణ ప్రమాణ స్వీకారం చేయగా కార్యవర్గ సభ్యులుగా తోట నారాయణరావు, పెన్నడ బాబురావు, వడ్డీ ఏడుకొండలు, కేసనకుర్తి శ్రీనివాసరావు, నేదునూరి బాబులు, పితాని పోతురాజులు ప్రమాణ స్వీకారం చేశారు. తొలుత అయ్యప్ప స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ఉండు రామకృష్ణ నూతన చైర్మన్ కార్యవర్గ సభ్యులచే ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో కాపులపాలెం, కనకాలపేట గ్రామాలకు నాయకులు, భక్తులు పాల్గొని నూతన చైర్మన్ శ్రీనివాస్ కిరణ్ బృందాన్ని ఘనంగా సత్కరించి అభినందించారు. రండి
వెళ్ళిపోకండి. తీర్థం మాయరు అలా చాలా మంచిది, మంచి ఆలోచన మన చేతిలో ఉన్నట్టే. కాకినాడ అగ్రికల్చరల్ మార్కెట్ కమిటీ చైర్మన్ చేశాను. ఈ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా చేశాను, ఎమ్మెల్యే ఇన్ఛార్జి. అప్పుడు చిక్కాల రామచంద్రరావు గారు ఎస్పీ భారత్ పార్టీకి వెళ్ళిపోతే నన్ను నియమించారు. నా కూడా సోదరుడు కిరణ్ తిరిగివాడు, మీ ఇద్దరు కలిసి తిరిగి వెళ్ళాం. చాలా సంతోషం, నాకు మంచి అండగా ఉండేవాడు. ఈరోజు అయ్యప్ప స్వామి విగ్రహ ప్రతిష్ట నిమిత్తం ఇక్కడ ఆలయంలో చైర్మన్ ఎన్నుకోవడం కోసం కనకాలపేట, కాపులపాలెం గ్రామాల నుంచి ఎన్నికైన వీళ్ళంతా కూడా సభ్యులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. చాలా సంతోషం. ఎంతో కష్టపడి ఈ దేవాలయం నిర్మించడం జరిగింది. ఈరోజు శ్రావణ శుక్రవారం ఇక్కడ దండం పెట్టుకోవడానికి వస్తామని బయలుదేరాను. అనుకోని రీతిలో అలాగే మనకి మా గ్రామం తరఫున సంగల్పేట నుంచి వచ్చిన అందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. అయ్యప్ప స్వామి ఆలయానికి కాలేజీ దాతలకి, అలాగే మా సహచర గ్రామస్తులకి అందరికీ కూడా నేను నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఆ రోజున దీన్ని నాయుడు గారి సంకల్పించి మొదలుపెట్టారు. ఇద్దరు చిన్నపాటి ఆటంకాలు రావడం వల్ల నన్ను కూడా రమ్మని దీన్ని పూర్తి చేయడం చెప్పారు. నా వంతుగా నేను ప్రయత్నం చేస్తున్నాను. మీ అందరూ కూడా సహకారంతో, భక్తుల సహకారంతో ఇంతవరకు వచ్చాం. భవిష్యత్తులో కూడా కొంచెం పని ఉంది, అన్ని కార్యక్రమాలు కూడా చేస్తాం. ఇక్కడ అందరికీ ప్రజలకు ఉపయోగపడేలాగా మన ఊరికి లేనటువంటిది ఒక చిన్న కళ్యాణ మండపం కట్టాలని, ఒక మినీ ఫంక్షన్ హాల్ లాగా కట్టాలని ఇప్పుడు కూడా గవర్నమెంట్తో కూడా మాట్లాడి, ఎమ్మెల్యేలతో కూడా మాట్లాడి ఆయన ద్వారానే కొన్ని నిధులు మన పుష్కరం నిధులు వస్తాయన్నారు. ఆ నిధులు, అలాగే దాతలు, అలాగే పెద్దలు అందరి సహకారంతో కూడా మళ్ళీ ఇదే సంవత్సరం 2026 ఇదే రోజుల నాటికి మంచి కళ్యాణ మండపం కట్టాలని ప్రయత్నం చేస్తున్నాను. నా వంతుగా తప్పనిసరిగా కూడా చేస్తారని మీ అందరికీ సభాముఖంగా హామీ ఇస్తూ మాట్లాడుతున్నాను. భవిష్యత్తులో కూడా మనందరం కలిసి అనేక మంచి కార్యక్రమాలు చేసుకోవాలని, దేవుడికి సంబంధించిన ఏ విషయంలో కూడా అందరినీ సంబంధించిన జరుగుతుందని, అందరూ కూడా కావాలని, ప్రతి ఒక్కరికి కూడా ఆ దేవుడి కటాక్ష ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా పెద్దలకి, గ్రామస్తులకి, గంగలపేట వారికి అందరికీ కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. స్వామి శరణమయ్య.
యానం ప్రజా పనుల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆర్ చంద్రశేఖరన్ కార్యాలయంలోని ఈ టెండర్ కంప్యూటర్ ఆపరేటర్ బండారు శ్రీనివాస్ దర్యాల దీప మంచినీటి సరఫరా విభాగంలో పనిచేసే సబ్బతి తాతారావుల ఉద్యోగ విరమణ సందర్భంగా వారికి సన్మాన కార్యక్రమాన్ని శాఖ కార్యాలయ ప్రాంగణంలో సిబ్బంది ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పరిపాలనాధికారి మునిస్వామి, మున్సిపల్ కమిషనర్ అఖిల్ హాజరయ్యారు. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చంద్రశేఖరన్తో తమకు ఉన్న అనుబంధాన్ని నూతన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కాల నాగరాజు, జూనియర్ ఇంజనీర్ జ్యోతిరాజు, రిటైర్డ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పంపన భాస్కరరావులు గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా మునిస్వామి మాట్లాడారు. చంద్రశేఖరన్ సేవలు అభినందనీయమని, పలు అభివృద్ధి పనులకు త్వరితన నిర్ణయాలు తీసుకున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పాల్గొనలేకపోయిన పుదుచ్చేరి ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు గొంతును అనుకరణ చేస్తూ సహోద్యోగి మాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. అనంతరం ఉద్యోగ విరమణ చేస్తున్న ముగ్గురిని ప్రజా పనుల శాఖ సిబ్బంది తరపున ముఖ్య అతిథులు, కాంట్రాక్టర్లు, తోటి సిబ్బంది దుశాలవాతో ఘనంగా సత్కరించారు. అఖిల్ గారు ఐఏఎస్ అండ్ అవర్ ఎగ్జిక్యూటివ్ కాబోయే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ప్రజెంట్ AE1, AE2, AE ప్లానింగ్ మిస్టర్ నాగరాజ్ గారు ఆల్రౌండరా. ఓకే, స్టాఫ్ రిటైర్మెంట్ ఫంక్షన్కి వచ్చినటువంటి వేదికను అలంకరించినటువంటి నేను ఇంతమంది ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు చూశాను, కానీ ఇటువంటి వీగర్ని ఎప్పుడు చూడలేదు. ఆయన ఒక మల్లాడి చెప్పినా, ఒక ఎమ్మెల్యే చెప్పినా, ఉన్న ఎమ్మెల్యే చెప్పినా, ఒక నేను చెప్పినా ఆయన ఎంతో వినేవారు, కానీ మళ్ళీ ఆయన ఒకసారి ఆలోచించి చేసేవాడు. నేను 2-3 సార్లు కూడా ఆఫీస్ కూడా వచ్చాను. నా మాట ఇంట్లేదని ఆఫీస్ కూడా వచ్చి కలిసాను. కానీ చాలా నిజాయితీన ఆఫీసరు, చాలా మంచి వ్యక్తి. వీరికి నాకున్న పనికి కొంత స్పీడ్ తక్కువగానే ఉండేది. నేను కూడా ఈయన వెళ్ళిపోతే బాగుంది ఆఫీసర్ అవ్వడం, మన పని ఫాస్ట్గా అవుతే అని కూడా అనుకుంటూ ఉండేవాడు. కానీ రిటైర్మెంట్ దగ్గరగా ఉండేది. మీరు రిటైర్మెంట్ ఇక్కడే చేస్తాం, మీకు కౌన్సిల్లో కూడా ఇంత రిటైర్మెంట్లు ఎక్కడ అందంగా జరుగు. మా యానం నియోజకవర్గంలోనే రిటైర్మెంట్ ఇంత అందంగా జరుగుతుంది కాబట్టి మేము ఇంకా అందంగా చేసి పంపుతాం అనే ఉద్దేశంతో రిటైర్మెంట్ ఇక్కడే చేసుకునేలా కూడా నేను అనుకునే మార్చడానికి కూడా నేను ప్రయత్నం చేయలేదు. కూడా ముందు ఆయువు ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు ఇష్టం దగ్గర సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. రిటైర్మెంట్ అనేది ఎమోషనల్ రిటైర్ అయ్యే వాళ్ళకి బిగ్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ యూ సార్. బట్ కొంతమంది హ్యాపీగా ఫీల్ అవుతారు. ఏంటంటే ఇక్కడ ముగ్గురు జెంటిల్మెన్ ఉన్నారు కాబట్టి వీళ్ళ ఆవిడలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఒక భార్య ఇంట్లో ఉంటే ఈ జాబ్ అనేది రెండో భార్య. ఫస్ట్ భార్యను పట్టించుకుంటారో లేదో తెలియదు, కానీ జ్వరం వచ్చినా, దగ్గు వచ్చినా, వరద వచ్చినా సెకండ్ భార్యను అయితే పట్టించుకోకుండా ఉండలేవు. సో సార్, ఫైనల్లీ యు ఆర్ ఫ్రీ ఫ్రమ్ ది సెకండ్ వైఫ్, దట్ ఈస్ యువర్ జాబ్. ఒరిజినల్ వైఫ్. మీరు కూడా మాట్లాడుతూ చెప్పారు, ఏది వచ్చినా సరే వీళ్ళు మా గురించి కష్టపడ్డారు వాటర్ సప్లై కోసం అని. అదంతా ఈజీ కాదు, ఎందుకంటే మనల్ని కాపాడుకోవద్దని ప్రజలందరినీ కూడా మనల్లో అనుకొని వర్క్ చేస్తున్నారు. ఇక్కడ చాలా మంది కూడా వాళ్ళు బయట చాలా అంటున్నారు, బట్ ఎంత కష్టపడుతున్నామో మనకు తెలుసు. సో ఇన్ని రోజులు ఇంత కష్టపడ్డారు. ఇప్పుడైనా సరే ఆరోగ్యంగా నవ్వుతూ ఉండండి. ఎప్పుడైనా మీరు బీచ్కి వెళ్ళాలంటే బీచ్కి వెళ్ళిపోండి, పార్టీకి వెళ్ళాలంటే పార్టీకి వెళ్ళిపోండి. హ్యావ్ ఫన్ అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. Outgoing Executive Engineer PWD Yanam, respected Yanam Municipal Commissioner, respected contractor is here, and respected staff members of PWD. Simultaneously, Mr. Srinivas Rao and Mr. Tatarao. Also, they have finished their tasks, government tasks, and as our Municipal Commissioner said, they have to start the second innings in home. So, I very much appreciate our executive engineer. For the last 1.5 years, he in Yanam doing some wonderful work that is very much carefully. They executing all the work in a careful manner and a cautious manner. They never take any urgent and hasty decisions. Our executive engineer, by the our regional administrator, Garland,
Now I बहुत सर 1 minute सर Nagaraj. Could be easy. And solve by. Please open it. Please open it. ఐపోలవరం మండలం మురమల్ల గ్రామంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు. ఈ సందర్భంగా శాసనసభ్యులు వారు మాట్లాడుతూ ఈ నెల నుండి రాష్ట్ర వ్యాప్తంగా 1,09,000 మందికి, అదేవిధంగా మన ముమ్మిడివరం నియోజకవర్గంలో 772 మంది లబ్ధిదారులకు నూతన వితంతు పెన్షన్లు మంజూరు చేసి పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. అలాగే కొత్తగా మంజూరు కాబడిన లబ్ధిదారులకు మురమల్ల గ్రామం పిల్లవారి వీధి తదితర ప్రాంతాల్లో ఎమ్మెల్యే చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో రాయపరెడ్డి మాణిక్యాలరావు, ఏలూరి మూర్తి, దాట్ల రామకృష్ణంరాజు, గంజా రమణ, సలాది రాజా, కటారి నాని, సవరపు రమణ, దండుబాబు, ఎంపీడీఓ శర్మ, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. అదేవిధంగా అన్ని గ్రామ పంచాయతీల్లో కూటమి పార్టీల నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. 17,60,00,000 ఇస్తున్నాం ఒక పెన్షనే. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఇవ్వలేరని, జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్స్ ముందు ఇవ్వలేరని చెప్పి అన్నాడు. 3,000, 4,000 కూడా ఒకేసారి పెంచి మనం ఇవ్వడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు, 2,000 నుంచి 3,000 ఇస్తానని చెప్పాడు. లాస్ట్ సంవత్సరానికి ఇచ్చాడు 250 అలాగే మన ప్రభుత్వం ఎంత బడ్జెట్ ఉన్నా మీ అందరికీ ఆయన ఇచ్చిన మాట ప్రకారం ఏదైతే మాట ఇచ్చారో ఆ 3 నెలలు కూడా 1,000 రూపాయలు కల్పించాం ఫస్ట్ నెలలోనే. ప్రభుత్వం మరి ఈ విధంగా పనిచేస్తుంది కాబట్టి మేము అందరూ గుర్తించుకోవాలి. ఇక్కడ ఏమన్నా సమస్యలు ఏమన్నా ఇక్కడ జనరల్ గా మీ సమస్యలు ఏమన్నా ఈ రోడ్డు ఈ రోడ్డు ఇంకేంటి ఈ రోడ్డు డ్రైన్ పాంచాలం అక్కడ మధ్యలో పంట పోతుంది దానికి అలా 3 అయిపోతే నెక్స్ట్ వెళ్తుంది. తాళరేవు మండలం పోలకూరు గ్రామం పి మల్లవరం పంచాయతీ పరిధిలోని గ్రాంటు, పత్తిగొంది, పెద్దపేట, తోటపేట, చిన్నభాపడపల్లి, పోలకూరు, జైభీంపేట, సుంకట రేవులో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ జక్కల్ ప్రసాద్ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్ల మండలం తాళరేవు, పోలకూరు, పి మల్లవరం, కూరంగి, జార్జిపేట, నీలపల్లి, పటవల, చొల్లంగి, జి వేమవరం, గాడిముగ, చొల్లంగిపేటలో జరిగిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం రాష్ట్ర తెలుగు యువత కార్యనిర్వాహక కార్యదర్శి దూలిపుడి వెంకటరమణ, జక్కల్ ప్రసాద్ బాబులు మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో ప్రజలు అంత సుఖ సంతోషాలతో ఉన్నారని, ఈరోజు పాత పెన్షన్లతో పాటు ఇదివరకు పెన్షన్లు తీసుకుంటూ మరణించిన మగవారైతే ఎవరు ఉన్నారో వాళ్ళ భార్యలకు పెన్షన్లు పంపిణీ చేయడమైందన్నారు. అదేవిధంగా సూపర్ 6 హామీల్లో భాగంగా రేపు అన్నదాత సుఖీభవ కింద రైతుల ఖాతాలో డబ్బులు జమ కానున్నాయన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక మండల నాయకులు వడ్లమూరి సతీష్, గుత్తుల వెంకటరమణ, దున్నా సింహాద్రమ్మ, సాధనల కృష్ణ, దున్నా సుబ్రహ్మణ్యం, జీవానందం, దడల బుజ్జిబాబు, నిమ్మకల మూర్తి, ఉంగరాల కృష్ణ, ఎలిపెన్ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. గౌరవ శాసనసభ్యులు దాట్ల బుచ్చిబాబు గారికి, అలాగే ఎంపీ గారు హరీష్ గారికి, అలాగే ప్రీతం ముఖ్యమంత్రి గారికి పోలేకు తెలుగుదేశం పార్టీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై బుచ్చిబాబు, జై హరీష్ బాబు. గిరియంపేట పెరుంత లైవార్ కామరాజర్ ప్రభుత్వ ఉన్నత ప్రాథమిక పాఠశాలలో కనీస వసతులు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని యానం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అర్థాని దినేష్ అన్నారు. యానం రీజియన్ ఎక్కడ లేని విధంగా 490 మంది విద్యార్థులు అధికంగా ఉండడం జరిగింది. వారికి తగిన వసతులు లేక విద్యార్థుల తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. సోషల్ సబ్జెక్ట్స్ చెప్పడానికి ఉపాధ్యాయులు లేక చాలా ఇబ్బంది పడుతున్నామని, అలాగే గత 4 నెలలుగా విద్యార్థులకు మరుగుదొడ్లు లేక బయటకు వెళ్లవలసి వస్తుందని అనేక సార్లు పాఠశాల యాజమాన్యం, విద్యార్థులు, అధికారులకు, రాజకీయ నాయకులు మొరపెట్టుకున్న తీర్చే నాదుడే లేడు అని పాఠశాలలో విద్యార్థులు, పాఠశాల యాజమాన్యం చెప్పడం జరిగింది. దీనిపై వెంటనే స్పందించిన యానం కాంగ్రెస్ పార్టీ బృందం హుటాహుటిన స్కూల్కి వెళ్లి హెడ్ మాస్టర్ను కలిసి వారికి ఉన్న ఇబ్బందుల్ని అడిగి తెలుసుకుని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి 2-3 రోజుల్లో మరుగుదొడ్లు శుభ్రం చేయించేలా చేస్తామని చెప్పడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో యానం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అర్థాని దినేష్, మెల్లం చిన్న, గణేష్, తిరుకోటి ఆదిమూర్తి, అరుణ్ కుమార్, సింహాద్రి, సావిత్రినగర్ యువత అధ్యక్షుడు తిరుమణి అశోక్, దుర్గా మల్లేశ్వరరావు, బన్నీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొనడం జరిగింది.
యానం ప్రజలందరికీ చిన్న విషయం తెలియడానికి ఈ రోజు మీకు మీడియా ముందు రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మొత్తం ఓవరాల్ యానం పాపులేషన్ లో యానం అన్ని స్కూల్లో కంపేర్ చేస్తే ఏదైతే గిరియంపేట స్కూల్ ఉందో ఇంచుమించుగా 490 మంది ఇక్కడ స్టూడెంట్స్ ఉండడం జరిగింది. ప్రతి స్కూల్లో చూస్తుంటే 50 నుంచి 180 మంది వరకు స్టూడెంట్స్ అనేది ఉంటున్నారు. అయితే ఇప్పుడు ఓవరాల్ ఎంటర్ యానంలో చూసినట్లయితే 500 మంది ఇక్కడే ఉంటే మిగతా 1000 మంది కూడా అన్ని స్కూల్లో ఉండడం జరిగింది, అన్ని స్కూళ్లు కలిపి. మరి అలాంటప్పుడు ఇంతమంది 500 మంది ఇక్కడ స్కూల్కి వస్తున్నప్పుడు ఇలాంటి బాత్రూమ్ కూర్చోడానికి కూడా లేని పరిస్థితి ఉంది. అలాగే కాంట్రాక్టర్ యొక్క నిర్లక్ష్యం ఏంటి, అడ్మినిస్ట్రేటర్ పడుకుంటుందా, ఏం చేస్తుంది అడ్మినిస్ట్రేటర్ అని చెప్పేసి మరొకసారి తెలియజేస్తున్నాను. ఇక్కడ ఇంకా ఏదో కాంట్రాక్టర్ వచ్చింది, ఇక్కడ ఏమో పగలగొట్టి తీసేసారు తప్ప ఇక్కడ ఏమీ లేదు. ఇక్కడ టాయిలెట్స్ కానీ లేదంటే రిటర్న్ వెళ్ళడానికి కానీ ఏమీ లేదు. ఇప్పుడు నాన్న పిల్లలు మీరు ఇక్కడ మరి బాత్రూమ్ అయ్యి వస్తుంటే ఎక్కడికి వెళ్తున్నారు మీరు? బయటకి వెళ్ళి వేసుకుంటున్నారు మీరు, తుప్పల్లోకి వెళ్ళి వేసుకుంటున్నారు. చూడండి, తుప్పల్లోకి వెళ్ళి వేసుకుంటున్నారు. పాములు అయ్యి ఉంటే పిల్లలు వస్తారు, బయటకు రండి. ఈ రోజు గిరియంపేటలో పిల్లలు ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. అలాగే చూసినట్లయితే గిరియంపేటలో సోషల్ టీచర్ లేకపోవడం వల్ల అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ రోజు చూసినట్లయితే ఆంధ్రాలో గవర్నమెంట్ స్కూల్ కార్పొరేట్ స్కూల్ తయారు చేసే పరిస్థితి చాలా అద్భుతంగా చేస్తున్నారు. అమ్మఒడి అని పిల్లలు చదువుకోవడానికి 1000 రూపాయలు వేస్తుంటే ఇక్కడ కేవలం 500 నుంచి 700 రూపాయలు వేయడం. దానికి కూడా ప్రతి ఇయర్ కూడా ఇన్కమ్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలని చెప్పేసి అక్కడ ఇబ్బందులు పెట్టడం 700 రూపాయలకు కూడా. ఆంధ్రాలో చూసినట్లయితే అటువంటి ఏమీ లేవు. 15,000 రూపాయలు డైరెక్టర్ గా తల్లి అకౌంట్ లో వేసేసే పరిస్థితులు మనం చూస్తున్నాం. స్కూల్ చాలా అద్భుతంగా ఉంటున్నాయి. టేబుల్స్ గానీ బాత్రూమ్స్ గానీ అన్ని చాలా అద్భుతంగా అక్కడ పక్కనున్న స్టేట్ పరిగెడుతుంటే ఏదైతే పాండిచేరి స్టేట్ ఉందో ఏదైతే ఉందో పాండిచేరి స్టేట్ లో గవర్నమెంట్ స్కూల్ చూసినట్లయితే చాలా దిగజారిపోయిన పరిస్థితి. అట్లీస్ట్ పిల్లలు 500 మంది ఇక్కడ చదువుకుంటుంటే వాళ్ళకి మినిమం వసతి, టాయిలెట్ వసతి కూడా లేని పరిస్థితి ఇక్కడ ఏర్పడుతుంది. ఇక్కడ సోషల్ టీచర్లు లేరండి, గెస్ట్ టీచర్లు ఉన్నారంటున్నప్పుడు ఇక్కడ ఏదైతే ప్రజాప్రతినిధి ఢిల్లీ ప్రజాప్రతినిధి ఏదైతే ఉన్నారో వీళ్ళ యొక్క యుగోతో ఎవరైతే గెస్ట్ టీచర్లు రెడీగా ఉన్నారు చేయడానికి, కానీ వాళ్ళు ఏం చేస్తారంటే నా దగ్గరికి రాలేదు, ఆయన దగ్గరికి వెళ్ళారని ఆయనకి మంట. ఇంకో ఆయనకి ఏంటంటే చేతకానితనం, అతనికి ఏమీ తెలియదు. ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, అతనికి ఏం తెలియదు. ఇతనికి ఏంటంటే నా దగ్గరికి రాలేదు అందుకని చెప్పి నేనెందుకు చెయ్యాలి అని చెప్పేసి ఒక పిల్లల భవిష్యత్తుని వీళ్ళ యొక్క యుగోతో పాడు చేస్తారని చెప్పి మరొకసారి తెలియజేస్తాను. ఎంతమంది చాలా మంది చూసినట్లయితే గెస్ట్ టీచర్లు ఉన్నారు రెడీగా చేయడానికి. వాళ్ళని ఇంచుమించుగా 18 సంవత్సరాల నుంచి యానం ప్రభుత్వం వాడుకుని ఈ రోజు వాళ్ళ యొక్క యుగోస్ని పెట్టుకుని వాళ్ళ యొక్క రెడీగా ఉంటాం మేము చేయడానికి సిద్ధంగా ఉన్నామంటే సరే అన్నా సరే వాళ్ళు తీసుకోవట్లేదు. ఎందుకు తీసుకోవట్లేదు? కేవలం మల్లాడి కృష్ణారావు గారు నా దగ్గరికి రాలేదు, అశోక్ దగ్గరికి వెళ్ళారని. ఇప్పుడు అశోక్ ఏమైనా చేయకుండా వెళ్ళినందుకు అశోక్ ఏం చేయలేడు. అతను ఒక అసమర్థత ఎమ్మెల్యే. అతనే కనుక పట్టించుకుని ఉంటే ఈ రోజు 2 నెలల నుంచి ఇక్కడ టాయిలెట్స్ లేవంటున్నప్పుడు చూసుకోవాల్సిన బాధ్యత అతనికి ఉందా లేదా? ఇక్కడ అడ్మినిస్ట్రేటర్ ఎంత తప్పు చేస్తుందో ఇక్కడ ప్రజాప్రతినిధులు కూడా అంతా తప్పు చేస్తున్నాడు. ఇక్కడ టీచర్లు టీచింగ్ ఇవ్వడానికి రెడీగా ఉంటున్నప్పుడు టీచర్లని వాళ్ళని తీసుకోవాల్సిన బాధ్యత ఉందా లేదా? ఎమ్మెల్యే గారి కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది, కానీ ఆయన ఎందుకు పట్టించుకోవట్లేదు? ఇప్పుడు కాంట్రాక్టర్కి ఏంటి, వర్క్ ఆర్డర్ ఇచ్చి కాంట్రాక్టర్కి ఇచ్చినప్పుడు పిల్లల ఇష్యూ కాబట్టి నెగ్లెక్ట్ చేయకుండా అవసరమైతే రాత్రి పగలు చేసి వాళ్ళకి ఆ సదుపాయం ఇవ్వాల్సిన పరిస్థితి కాంట్రాక్టర్ ఉంది. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం తీసుకున్నాడంటే ఆ ఏఏలు కూడా దీని మీద స్పందించి లేదంటే కాంట్రాక్టర్ వేస్తే సాఫ్ చేస్తాను దాని మీద సీల్ చేస్తా అని చెప్పి ఎదిరించి భయపడి చేయించాల్సిన పరిస్థితి ఉండి కూడా ఎందుకు నిర్లక్ష్యం? ఈ పిల్లల పట్ల ఎందుకు నిర్లక్ష్యం? పిల్లల జీవితాన్ని ఈ రోజు పాటు చేసి మనుషులు మీరు మల్లాడి కృష్ణారావు గారు అలాగే ఏదైతే ఎమ్మెల్యేగా ఉన్నారో అశోక్ గారు మీదే తప్పని చెప్తున్నాను. ఈ రోజు చెప్పడానికి సిద్ధంగా ఉంటున్నాడు. మీరు దీని బాధ్యత తీసుకోవాలి. ఆ కాంట్రాక్టర్ తో వెంటనే ఈ పనులు చేయించి పిల్లలకు ఉన్న వసతులు ఖచ్చితంగా చేయాలని చెప్పేసి మరొకసారి తెలియజేసుకుంటే యానం ప్రజలందరూ కూడా మీరు చెప్పేది ఏంటంటే ఇక్కడ యానం 5 సంవత్సరాలు కూడా ఎందుకు స్లో అయిపోతుందంటే చెయ్యలేని ఎమ్మెల్యే అన్ని నేనే చెయ్యాలి నా దగ్గరికి ఎవరు రావట్లేదని చెప్పేసి పరిస్థితుల వల్ల ఇక్కడ జరగట్లేదు అంతే. దయచేసి మీ ఇగోని పక్కన పెట్టి పిల్లల జీవితాలతో ఆడుకోవద్దని చెప్పి మరొకసారి తెలియజేస్తూ ఇక్కడ డెఫినెట్ గా తొందరగా టాయిలెట్ చేయాలి. అలాగే ఎవరైతే గెస్ట్ టీచర్ లేరో ఇక్కడ ఎవరైతే టీచర్స్ లేరో వెంటనే అపాయింట్ చేయాలంటే చేయడానికి యానంలో చాలా మంది ఉన్నారని మరొకసారి తెలియజేసుకుంటూ పిల్లల భవిష్యత్తు పెట్టుకుని తప్ప దీన్ని ఏ రాజకీయ కోణాల్లో కూడా చూడొద్దని చెప్పేసి ముమ్మిడివరం బల్లగేట్ సెంటర్ నందు గల అన్న క్యాంటీన్ కు జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ నిర్వహించి పరిసరాల్ని పరిశీలించి అక్కడ ఉన్న వారితో భోజనం నాణ్యత ప్రమాణాలు వసతులు మరియు సిబ్బంది పనితీరు అడిగి తెలుసుకున్నారు.
అన్న క్యాంటీన్ సిబ్బందిని భోజన ప్లేట్స్తో పాటు అరిటాకులు కూడా వాడమన్నారు. భోజనం చేస్తున్న వారితో కలెక్టర్ వారు అడగగా ఇంటిలో తింటున్న భోజనంలో చాలా రుచికరంగా ఉందని తెలియజేశారు. ప్రభుత్వం పేద ప్రజల కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా అన్న క్యాంటీన్ నిర్వహిస్తుందని, భోజనానికి వచ్చే వారితో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని, ప్రభుత్వం తెలిపిన సమయానికి ఆహారం వచ్చేలా వారికి అసౌకర్యం కలగకుండా చూడాలని, పరిసరాలను ఎప్పుడు శుభ్రంగా ఉంచాలని కమిషనర్ పి రవివర్మకి సూచన చేశారు. వీరి వెంట తహసీల్దార్, నగర పంచాయతీ, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం రూరల్ మాలపాడు గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని ప్రజలు విశేషంగా ఆదరించారు. మంత్రి సుభాష్ ఇంటింటికి వెళ్లి ప్రజా సమస్యలు సానుకూలంగా విన్నారు. ప్రాధాన్యత క్రమంలో సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మాలపాడులోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులతో ముచ్చటించి అక్కడ పరిస్థితులపై ఆరా తీశారు. అనంతరం విద్యార్థులతో కలిసి డొక్కా సీతమ్మ మధ్యాహ్నం భోజనం చేశారు. విద్యార్థులు ఉల్లాసంగా ఉత్సాహంగా మంత్రి సుభాష్తో ముచ్చట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి సుభాష్ మాట్లాడారు. రాష్ట్ర ప్రగతి భావితరాల భవిష్యత్తు కోసమే కూటమి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని, పనిచేసే ప్రభుత్వానికి ప్రజల్ని విస్మరించిన దోపిడీదారులకు మధ్య ఉన్న భేదాన్ని రాష్ట్ర ప్రజలు గుర్తించారన్నారు. దేశ చరిత్రలో ఏ నాయకుడు ఇవ్వని సంక్షేమం సీఎం చంద్రబాబు తన ప్రజలకు అందిస్తున్నారని, చంద్రబాబు నాయకత్వంలో ఏ రాష్ట్రంలోని సంక్షేమం రాష్ట్ర ప్రజలకు అందుతుందని, తల్లికి వందనం, పెన్షన్ల పంపిణీ ప్రజా సంక్షేమానికి పాటుపడుతుందని తెలిపారు. సుదీర్ఘ ప్రభుత్వం సమర్థ నాయకత్వంతోనే ప్రజల జీవితాల్లో మార్పులు చేకూరుతాయని, సమర్థవంతమైన నాయకత్వంతోనే పేదల జీవితాల్లో గొప్ప మార్పు వస్తుందని, రాష్ట్రం కూడా అన్ని విధాల అభివృద్ధి చెందుతుందని మంత్రి సుభాష్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు కాకినాడ రామారావు, తెలుగుదేశం పార్టీ రూరల్ పట్టణ మండల అధ్యక్షులు కొత్తపల్లి శ్రీనుబాబు, శివ కూటమి పార్టీల నాయకులు, గ్రామ అధ్యక్ష కార్యదర్శులు, బూత్ సెక్టార్ ఇన్ఛార్జీలు, డీసీలు, అనుబంధ సంస్థల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అమ్మాయి చౌకూరికి ఎత్తుందో అటు ఇటు కూడా ఎల్లు తినొద్దని ఎందుకు చెప్తున్నారు మీరు? తినాలి చెప్పాలి మీరు. అన్నంలో కలిపిట్టేయండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ఐపోలవరం మండలం మురమల్ల టీడీపీ క్యాంపు కార్యాలయంలో గోదావరి పుష్కరాలపై ఆయా శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించిన ప్రభుత్వ విప్ ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు. రాబోయే గోదావరి పుష్కరాలు పురస్కరించుకుని పుణ్యస్నానాలు ఆచరించే భక్తుల కోసం అన్ని శాఖల అధికారుల సమన్వయంతో పనిచేసి తగు ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులకు సూచించిన ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు. ఈ సందర్భంగా శాసనసభ్యులు దాట్ల మాట్లాడారు. కుండలేశ్వరం, మురమల్ల, గేదెలంక పుష్కర ఘాట్లకు భక్తులు అధిక సంఖ్యలో వస్తారని, దానికి అనుగుణంగా తగు సౌకర్యాలు కల్పించాలన్నారు. ముమ్మిడివరం నియోజకవర్గంలో గల అన్ని పుష్కర ఘాట్లకు అప్రోచ్ రోడ్ల నిర్మాణం, ఘాట్ల రిపేర్లు, నూతన ఘాట్ల నిర్మాణం, ఎలక్ట్రిఫికేషన్, రోడ్డు సౌకర్యం, శానిటేషన్, ఆలయాల అభివృద్ధి, మౌలిక సదుపాయాలు తదితర అంశాలపై ఆయా శాఖ అధికారులతో సమీక్షించి నివేదిక సిద్ధం చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో దేవాదాయ, పంచాయతీరాజ్, హెడ్ వర్క్స్, విద్యుత్, రోడ్లు, భవనాల శాఖ అధికారులు పాల్గొన్నారు. ఆ బ్రిడ్జ్ దాకా బ్రిడ్జ్ దాకా ఈ బ్రిడ్జ్ దాకా ఏం పెట్టారు
పసిబిడ్డ ఆరోగ్యానికి తల్లిపాలు అత్యవసరమని యానం ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు పేర్కొన్నారు. ఈ మేరకు తల్లిపాల ప్రాముఖ్యతను యానం ప్రభుత్వ ఆసుపత్రి డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ రవిశంకర్, వైద్యులు డాక్టర్ పెండెం వెంకట శిరీష, కిషోర్లు వివరించారు. పిల్లలకు తల్లిపాలు ఎంతో శ్రేయస్కరమని వాటికి సంబంధించిన అంశాలను వారు వివరించారు. పసిబిడ్డ ఆరోగ్యానికి తల్లిపాలు అత్యవసరమని యానం ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు పేర్కొన్నారు. ఈ మేరకు తల్లిపాల ప్రాముఖ్యతను యానం ప్రభుత్వ ఆసుపత్రి డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ రవిశంకర్, వైద్యులు డాక్టర్ పెండెం వెంకట శిరీష, కిషోర్లు వివరించారు. పిల్లలకు తల్లిపాలు ఎంతో శ్రేయస్కరమని వాటికి సంబంధించిన అంశాలను వారు వివరించారు. ఉపయోగించుకుంటే వాళ్ళ యొక్క పిల్లల యొక్క భవిష్యత్తు అనేది చాలా ఉత్తేజంగా ఉంటుంది. కాబట్టి దాని గురించి అవగాహనగా ఆగస్టు 1 7 వీక్ని కొంతమంది చేసుకుంటున్నారు. జిహెచ్లో యానంలో కాకుండా ఆమ్ సెంటర్స్ అన్నింటిలో ఈ వారమంతా వీటిని డాక్టర్లు వచ్చి ప్రజలకు అవగాహన ఇస్తారు. మన మధ్య డాక్టర్లు దీని గురించి మీకు అవగాహన ఇస్తారు. తెలుసుకొని మీరు నేర్చుకునే ఇతరులకి నేర్పించాలని ఆశిస్తున్నాను. నమస్తే అండి, నా పేరు శిరీష, చిన్నపిల్లల వైద్యురాలు అండి. ఈరోజు మనం ఇక్కడ కలిసి మాట్లాడుకుంటుంది ఎందుకంటే ఈ వారం ఆగస్ట్ 1 నుంచి 7వ తారీఖు వరకు బ్రెస్ట్ ఫీడింగ్ వారోత్సవాలు జరుపుకుంటున్నాం ప్రపంచమంతా, ఇండియాలోనే కాకుండా. ఇది మొట్టమొదటిగా 1990లో ఇటలీలో చేపట్టినప్పటికీ మన ఇండియాలో 1992లో స్టార్ట్ చేశారు. ఎందుకు స్టార్ట్ చేశారు అంటే అసలు తల్లిపాలు యొక్క ప్రాముఖ్యత, దానివల్ల ఉపయోగాలు తల్లికి, పిల్లకి, ఇంకా సొసైటీకి, మన ఎన్విరాన్మెంట్కి దానివల్ల ఉపయోగాలు అందరికీ తెలియాలి. అది మనకి దేవుడు ఇచ్చిన గొప్ప వరం అని చెప్పడానికి ఈ వారం అంతా మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఈ తల్లిపాలు కోసం మాట్లాడుకుంటుంటే ఫస్ట్ ఈ తల్లిపాలు అనేది మనకి చాలా ఈజీగా దొరికే ఒక హైజీనిక్ వస్తువు అని చెప్పాలి. ఎందుకంటే దీంట్లో కలుషితం లేదు. ఈ రోజుల్లో మనం ఏం తింటున్నా కలుషితమైనది. ఇది ఒక్కటే కలుషితం లేనిది. దీని మొత్తంలో విటమిన్స్, దీంట్లో ఇమ్యూనోగ్లోబిన్స్ అన్నీ తోడుగా ఒక పిల్లాడికి ఎంత అంటే నెలలు తక్కువ పిల్లాడికి సరిపడగా నెలలు తక్కువకి, టర్మ్ పిల్లాడికి ఒక 9 నెలల పిల్లాడు పుట్టినప్పటికీ కరెక్ట్గా తల్లి ఆ పాలను చేసి ఇస్తుంది. కాబట్టి ఇది చాలా కరెక్ట్ అని చెప్పాలి. సో తర్వాత ఏంటి చెప్పాలంటే తల్లిపాలు ఉపయోగం. తల్లిపాలు మెయిన్గా ఇవ్వడం వల్ల ఆ టైంలో తొందరగా డైజెషన్ ప్రాబ్లం ఈజీగా డైజెషన్ అవుతుంది. జీర్ణ ప్రక్రియ అంతా సులువుగా అవుతుంది. దీనివల్ల ఏంటి అంటే వాంతులు, ఉపశం, లైక్ ఎలర్జీలు రాకుండా ఉండడం, పొట్ట ఉబ్బరించడం, పేగు సమస్యలు ఇవన్నీ తగ్గుతాయి. ఇంకొకటి దీంట్లో మెయిన్గా ఇమ్యూనోగ్లోబిన్స్, అంటే తల్లి నుంచి వస్తాయి ఇమ్యూనోగ్లోబిన్స్. కాబట్టి మనకి వ్యాధి నిరోధక శక్తి వచ్చి మొదట 6 నెలలు అంటే ఎస్పెషల్లీ ఒక డయేరియా కానీ, చెవి ఇన్ఫెక్షన్లు, న్యూమోనియా ఇన్ఫెక్షన్లు ఇలాంటివి ఏమీ రాకుండా కాపాడుతుంది. 6 నెలలే కాకుండా ఇంకా తర్వాత కూడా మొదటి 6 నెలలు బలంగా ఉన్న పిల్లలు ఫ్యూచర్లో హెల్దీ పిల్లలుగా తయారవుతారు. హెల్దీ పిల్లలు అంటే హెల్దీ ఫ్యూచర్. ఇంకా ఏంటి దీని ఉపయోగాలు అంటే దీనివల్ల ఒక తల్లిపాలు వల్ల ఒక బేబీ వెయిట్, హైట్ కరెక్ట్గా పెరుగుతుంది. దాని హైట్, వెయిట్ పెరిగింది అంటే అన్ని వైటమిన్ డెఫిషియన్సీస్ ఏమీ లేకుండా ఉండడం. దీంట్లో తల్లిపాలలో కరెక్ట్గా వైటమిన్ ఏ, ఇంకా వైటమిన్ బి అన్ని సమపాలలో రావడం వల్ల కరెక్ట్గా పెరుగుతారు. ఇంకా ఈ రోజుల్లో మనం వాడే ఫార్ములా ఫీడ్స్ ఇవన్నీ వాడటం వల్ల ఏంటి అంటే ఈ తల్లిపాలు ఇవ్వకుండా ఇవి వాడుతున్నారు చాలామంది ఈజీగా. ఇవి వాడడం ఏమవుతుంది అంటే డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. పిల్లలు దీంట్లో యాడెడ్ షుగర్స్ ఎక్కువ ఉండడం వల్ల ఒక ఒబేసిటీకి వెళ్ళిపోతుంటారు. దీనివల్ల థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. ఫ్యూచర్లో బీపీ, షుగర్లు ఇట్లాంటివన్నీ చాలా ఎక్కువగా అయిపోతుంటాయి. ఈ తల్లిపాలు పిల్లలకి కాకుండా తల్లికి కూడా చాలా ఉపయోగం. ఎలాగా అంటే మొదట ఫస్ట్ బ్లీడింగ్ అంతా తగ్గుతుంది. ఇదే కాకుండా ఇది ఒక న్యాచురల్ కాంట్రసెప్షన్ అని చెప్పొచ్చు. ఏంటి అంటే వెంటనే ప్రెగ్నెంట్ అయిపోకుండా ఉపయోగపడుతుంది. బ్లీడింగ్ తగ్గించడంలో, పీరియడ్స్ని లేట్ చేసి, సో ఏ కాంట్రసెప్షన్ పిల్లలు పుట్టకుండా మొదట బర్త్ స్పేసింగ్కి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇదే కాకుండా తల్లిలు కొంచెం ప్రెగ్నెన్సీలో లావుగా కొంచెం వాపులు ఇవన్నీ రావడం, ఈ పాలు ఇవ్వడం వల్ల వెయిట్ లాస్ చాలా ఈజీగా జరుగుతుంది. సో వీళ్ళకి తల్లి పాలు ఇచ్చినప్పుడు ఒక ఎమోషనల్ యూస్ అని అంటారు. ఏంటి అంటే తల్లి ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంది తన ఒక ఎన్విరాన్మెంట్. సో ఈ ఎమోషనల్ బాండింగ్ తల్లి పిల్లలు బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వడం వల్ల ఒక బాండింగ్ వల్ల ఈ డిప్రెషన్, ఈ హాలుసినేషన్స్ ఇవన్నీ తగ్గుతాయి. సో తల్లిపాలు ఇవన్నీ తల్లిపాలు ఇవ్వడం వల్ల ఏంటి అంటే తల్లికి, పిల్లకి కాకుండా ఫ్యామిలీకి ఎకనామికల్ బర్డెన్ తగ్గుతుంది. ఎందుకంటే ఒక పాల డబ్బా కొంటే ఒక డబ్బా 700. తల్లిపాలు చూసుకుంటే మనకి చాలా ఈజీగా దొరుకుతాయి. తల్లికి భోజనం పెడితే సరిపోతుంది మనం సరిగ్గా.
సో ఇలాంటి ఎకనామికల్ బర్డెన్ తగ్గుతుంది. దీనివల్ల మనకి ఫ్యామిలీకే కాకుండా సొసైటీ బర్డెన్ కూడా తగ్గిస్తాం. థ్యాంక్స్. నమస్తే అండి, నా పేరు కిషోర్ని, నేను పిల్లల వైద్యుని చేశాను. మరికొన్ని తల్లికి ఉపయోగపడే కొన్ని అంశాలను, బిడ్డకు ఉపయోగపడే కొన్ని అంశాలను తెలుసుకుందాం. ఈ వారం పురస్కరించుకొని మనం మెయిన్గా తల్లికి బిడ్డకి ఏమేమి లాభాలంటే, తల్లికి ఏదైతే మనకి కంటిన్యూగా పాలు ఇవ్వడం వల్ల బిడ్డకి తల్లికి మధ్య ఎక్కువ అనుబంధం ఏర్పడుతూ తల్లికి కూడా ఈ బ్రెస్ట్ క్యాన్సర్ ఇవన్నీ రావడం నుంచి ఎక్కువగా ప్రొడక్షన్ అనేది జరుగుతుంది. దాంతోపాటు ఎక్కువ శాతం నీళ్ళే ఉంటాయి కాబట్టి తల్లిపాలలో బేబీకి కావాల్సినంత నీళ్ళ శాతం రోజు తల్లికి బేబీకి తల్లి ద్వారా వస్తుంది. అదేవిధంగా ఎంతో పోషకాలు ఉన్న తల్లిపాలు మనం ఎంత డబ్బు ఇచ్చినా దొరికిన తల్లిపాలు తల్లి దగ్గర నుంచి రావడం వల్ల బేబీ అది పొందడం వల్ల ఎంతో ఉపయోగం అనేది ఉంటుంది. ఇంకోటి ఏంటంటే అవును కాదు. నమస్తే అండి, నా పేరు కిషోర్, నేను పిల్లల వైద్యుని చేశాను. ఇప్పటివరకు మేడం తల్లిపాలు యొక్క ముఖ్యాంశాల గురించి చెప్పారు. నేను తల్లిపాలు మినిమం ఒక 2 సంవత్సరాలు ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ బేబీకి. అట్లీస్ట్ ఇనిషియల్ 6 months బేబీ పుట్టిన 6 నెలల వరకు ఇస్తే చాలా వరకు ఇమ్యూనిటీ పరంగా బేబీ ఎదుగుదల, బోన్ గ్రోత్, హైట్, దాంతోపాటు సరైన పోషకాలని అందుతాయి అన్నమాట. ఇప్పుడు తల్లికి వచ్చే లాభాల గురించి మాట్లాడతాను. తల్లి బేబీకి పాలు ఇవ్వడం వల్ల తల్లికి ఎటువంటి రక్తస్రావం అంటే బేబీ డెలివరీ అయిన తర్వాత కొంత సమయం వరకు బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. దీని నుంచి త్వరగా కోలుకుంటారు. అదేవిధంగా తల్లికి బిడ్డకి ఎక్కువగా అనుబంధం అనేది ఏర్పడుతుంది. దీనివల్ల తల్లికి ఇంకా పాలు ఎక్కువగా వస్తాయి. దాంతోపాటు తల్లికి ఎక్కువగా ఉన్న స్ట్రెస్ కూడా తగ్గుతుంది అన్నమాట. అంతేకాకుండా తల్లిపాలు ఇవ్వడం వల్ల తల్లికి రొమ్ము క్యాన్సర్ అంటే బ్రెస్ట్ క్యాన్సర్ నుంచి నివారణ పొందవచ్చు. తల్లిపాలు కంటిన్యూగా రావడం ఎలాగా నిరంతరం రావాలో తెలుసుకుందాం. ఇప్పుడు తల్లి ఏదైతే ఆహారం తీసుకుంటుందో అది దాంట్లో నుంచి కొన్ని ముఖ్యమైన పోషకాలు అనేది బేబీకి చేరుతాయి. అంతేగాని తల్లి ఏదైనా ఆహారం తీసుకోవడం వల్ల బేబీకి మోషన్స్ అవడమో, బేబీకి అనారోగ్యం పాడవడమో అటువంటిది ఏం జరగదు. తల్లి ఎక్కువగా తినడం వల్ల ఇంకా మంచిది, బేబీకి మంచిది. తల్లి నీళ్ళు ఎక్కువ తీసుకోవాలి, పాలు తాగాలి, గుడ్లు తినాలి. అదేవిధంగా తల్లి మాంసాహారం తినొచ్చు. తల్లి ఎటువంటి పచ్చిని చేయాల్సిన అవసరం లేదు. ఎందుచేత అంటే కనీసం 6 నెలల వరకు తల్లిపాలు రావాలంటే ఆవిడ బేబీ పుట్టక ముందు నుంచి తీసుకునే ఆహారం, అదేవిధంగా పుట్టిన తర్వాత తీసుకునే ఆహారం మీద తల్లిపాలు రావడం ఆధారపడి ఉంది. ఇంకో విషయం ఏంటంటే తల్లిపాలు ఎక్కువ తాగిన పిల్లలు చాలా స్టడీస్లో ఏమని చెప్తున్నారంటే తక్కువగా వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ గురయ్యారని తెలుస్తున్నారు. ఎక్కువగా ఈ ఊపిరితిత్తుల సమస్యలు, లేకపోతే మెదడు వాపు వ్యాధి కానీ, లేదా కడుపు నొప్పి సమస్యలు కానీ, ఇలాంటి చాలా విషయాల నుంచి ఎక్కువ లాభం పొందిన పిల్లలు తల్లిపాలు తీసుకున్న వాళ్ళని. అదేవిధంగా తల్లిపాలు తీసుకున్న వాళ్ళు చాలా మందికి ఇంటెలిజెన్స్ లెవెల్ కూడా ఎక్కువగా పెరుగుతుందని చెప్పి కొన్ని ఈ మధ్యకాలంలో తీసిన స్టడీస్ అన్ని కూడా చెప్తున్నాయి అన్నమాట. సో తల్లిపాలు ఇవ్వడం వల్ల ఎటువంటి అనారోగ్యం పాలవడం కానీ, సమస్యలు రావడం కానీ ఎటువంటిది ఇప్పటిదాకా చోటు చేసుకునేది. సో తల్లిపాలు అనేది భగవంతుడు మనకి పిల్లలకి ఇచ్చిన వరంలా తీసుకుని తల్లి యొక్క మొదటి ఆహారం బిడ్డకి ఇచ్చే తల్లిపాలని మనం దయచేసి మిస్ చేసుకోకుండా ఉండడం కోసం ఈ వారం అంతా మనం వివిధ చోట్ల ప్రోగ్రామ్స్ ప్లాన్ చేసాము. అది మీకు తెలియపరుస్తాము. సో అందరూ తల్లిపాల యొక్క ముఖ్య అంశాలని తెలుసుకుంటారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఐపోలవరం మండలం పరిధిలోని పలు గ్రామాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ పిన్నమరాజు వెంకటపతి రాజు ఆధ్వర్యంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. మండల పరిధిలోని గోగులు, లంక, జి మూలపాలెం, జి వేమవరం, గుత్తినదివి గ్రామాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో ముమ్మడివరం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిశీలకులు మాతా మురళి, ఎంపీపీ మోర్తా రాణి, మిరియం జ్యోతి, పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల బృందం 4 గ్రామాల్లో పర్యటించి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం మాయమంటలతో బూటక హామీలు ఇచ్చి ప్రజల్ని మోసగించిందని తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చేసిన మేలు ప్రజల గుండెల్లో నిలిచిపోయిందన్నారు. అప్పటికి ఇప్పటికీ ప్రజలకు అందుతున్న సదుపాయాలు, సంక్షేమ పథకాలు, మార్పులను ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. ఈ కార్యక్రమంలో గోగుల లంక, జి మూలపాలెం, జి వేమవరం, గుత్తినదివి గ్రామాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామ కమిటీ కన్వీనర్లు, బూత్ ఇన్ఛార్జీలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
సభ్యులు కానీ చేయవలసి ఉంటుంది. అలాగే కొత్త గ్రూప్ ఒకటి క్రియేట్ చేస్తాం, చాలా వాట్సాప్ గ్రూప్. బైరోలాగ్ కానీ మీ గ్రామం కానీ బైరోలాగ్ లో మనకు కావాల్సిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఏంటి అక్కడ ఏంటంటే మనం తిట్టి తిట్టకుండా తిడతాం. ప్రతి రోజు కూడా వేస్తుంటే ఒక్కడ కంప్లైంట్ కానీ ఒక్కడ రోడ్డు మెరుగునోడు కూడా ఎవరు ఉండలేదు. పోలీస్ స్టేషన్ ఎంత అక్కడ మనం వెళ్ళి చెప్పి విధానం కూడా అక్కడ కనబడతలేదు. అలాంటి దాంట్లో కూడా మనందరం దాటికి ఎదుర్కోవాలంటే మనందరం ఏకదాటిగా ఉంది. ఏ సమస్య వచ్చినా మనందరం కలిపి ఒకసారి మనం దాన్ని మన వెనకాల ఉన్నాడు, ఆ వెనకాల మనం ఉండాలి అని సపోర్ట్ ని మనం తెలియజేయాలి మనం ఉన్న కార్యకర్తలు. అలా తెలియజేసిన రోజున మన వెనకాల ఎవరైనా సరే వీళ్ళ వెనకాల వెళ్తే మనం ఓట్లు వేస్తే మనకి న్యాయం చేస్తారు అనే తత్వాన్ని మనం తీసుకొచ్చి ఈ పార్టీని ఎవరికి తీసుకెళ్తారని కోరుకుంటూ జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్. థాంక్ యూ. క్రియేట్ చేశారు. అలా కాకుండా 2 గ్రూపులు తీసేసుకుని కొత్త గ్రూప్ పెట్టుకుంటే ప్రతి ఒక్కరికి కూడా మెసేజ్ వస్తాయండి. మీరు మనం ఏం చేయాలంటే ఇక్కడి నుంచి ఇప్పుడు మనం 2019 ఎంత కష్టపడ్డామో అంతకంటే ఎక్కువ కష్టపడి మన పార్టీని సైనికుల్లాగా ఎలాగైతే పనిచేయాలని నాయుడు అన్నాడు, అలాగే అంతకంటే ఎక్కువగా మనం గారికి ఎంపీటీసీ గారికి చేసిన మన ఎంపీటీసీ గారికి మిగతా కార్యకర్తలకు అందరికీ మీడియా మోహన్ రావు గారికి మీడియా వారికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి రాజుగారు చెప్పారు గతంలో మీరు మండల మీటింగ్కి వచ్చి ఉంటారు, మండల మీటింగ్లో కూడా చెప్తాం. బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అన్న విషయం గురించి అందరికీ తెలుసు, ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. విద్య ఆరోగ్యం బాబు షూరిటీ మోసం గ్యారంటీ ఈ యొక్క కార్యక్రమాన్ని ఐపోలవరం మండలం మన పార్టీ ప్రెసిడెంట్ అయినటువంటి పిన్నమనేని శ్రీనిరాజు గారి ఆధ్వర్యంలో మళ్ళీ 4 గ్రామాలలో మీటింగ్ పెట్టడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం ప్రజలకి బాబు చేస్తున్న మోసాలని, ఆయన చేస్తున్న దగానే మరి వివరించుకుంటూ ఈ యొక్క గ్రామాలు తిరుగుతూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ యొక్క బాబు షూరిటీ మోసం గ్యారంటీ, మరి బాబు చేసిన మోసాలు అన్నీ ఇన్ని కాదని ప్రజలే మాకు తిరిగి చెప్తున్నారు. అంటే ఎంత దిగజారిన రాజకీయం చేస్తున్నాడు అని చంద్రబాబు నాయుడు ప్రజలకు అర్థమైంది. మేము బంగారు బాతును వదులుకున్నాం, మేము గొడ్డు బాతుకి సపోర్ట్ చేసి మేము ఈరోజు బాధపడుతున్నామని ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. కానీ పథకాలను చూస్తే ఒక్క పథకం కూడా అమలు చేయలేదు. మరి అచ్చెన్నాయుడు చూస్తే ఈ ప్రతి మహిళకి 1500 వేస్తానన్నది ఆ పథకం అమలు చేస్తే రాష్ట్రాన్ని అమ్మేసుకోవాలని చెప్తున్నారు. మరి ఇవన్నీ సీనియర్ నాయకులైనటువంటి 40 సంవత్సరాల ఇండస్ట్రీ అయినటువంటి వీళ్ళందరికీ తెలీదా అని మేము అడుగుతున్నాం. మరి ఇటువంటి మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి బాబు షూరిటీ మోసం గ్యారంటీ పేరుతో ప్రజల వద్దకు వెళ్ళి బాబు చేసిన మోసాలన్నీ వివరించమని మాకు దిశానిర్దేశం చేయడంతో ఈ యొక్క కార్యక్రమాన్ని మేము గ్రామాలంటూ తిరుగుతూ గ్రామాల్లో ప్రతి ప్రజలకే వివరించుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా నడుపుకుంటున్నాం. మరి దీనికి అందరికీ సహకరించిన మరి గ్రామ ప్రజలకు, మరి నాయకులకు, ఎంపీటీసీలకు, సర్పంచులకు, మీడియా వారికి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఈరోజు ఐపోలవరం మండలం బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అనే కార్యక్రమం గ్రామ స్థాయిలో మొదలెట్టడం జరిగింది. మొదటగా గోగుల్లంక, అలాగే జీ మూలపొలం, అలాగే జీ వేమవరం, కుత్తింజీవి గ్రామాల్లో
ఇవాళ ఏర్పాటు చేయడం జరిగింది. మరి నాయకులు కానీ కార్యకర్తలు కానీ మరి అత్యధికంగా పాల్గొని బాబు యొక్క మోసాలు మాట్లాడటం జరిగింది. ప్రజలకు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చకుండా బాబు చేస్తున్న మోసాలని ఎండగడుతూ మరి ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశంగా మరి గతంలో జగన్ గారు చేసినటువంటి సంక్షేమం అలాగే అభివృద్ధి చెప్పుకుంటూ మరి ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసాలని మరి ప్రజల్లోకి తీసుకెళ్లాలని అలాగే ఇంటింటికి వెళ్ళి ఈ యొక్క మోసాలని తెలియపరచాలని చెప్పేసి క్యూఆర్ కోడ్ అనే యాప్ ద్వారా వాళ్ళకి ఎవరైతే బాధితులు ఉన్నారో ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ఆ యాప్ని ఉపయోగించి వాళ్ళకి వస్తున్న నష్టం ఏంటి లాభం ఏంటి అని వివరించే కార్యక్రమంలో భాగంగా ఇవాళ బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అనే కార్యక్రమం 4 గ్రామాల్లో కూడా బ్రహ్మాండమైన స్పందనతో ఇవాళ చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పరిశీలకులు నియోజకవర్గ పరిశీలకుడైన మాతా మురళి గారికి మరి ఎంపీపీ గారైన మీరం జ్యోతి గారికి అలాగే ఎంపీటీసీ జ్యోతి గారికి మరి ఉన్నటువంటి గ్రామ స్థాయి నాయకులు కానీ మాజీ సొసైటీ అధ్యక్షులు మాజీ సర్పంచులు వీళ్ళందరూ కూడా పాల్గొనడం జరిగింది. మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ఎదరికి తీసుకెళ్లే కార్యక్రమంలో భాగంగా మరి చాలా దిగ్విజయంగా ఈరోజు ఈ 4 పంచాయతీలు కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. రాబోయే రోజుల్లో 6వ తారీఖుని అలాగే 12వ తారీఖుని 16వ తారీఖుని కూడా ఉన్న గ్రామాల్లో కూడా ఈ బాబు షూరిటీ మోసం గ్యారెంటీ కార్యక్రమాల్లో మరి చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా నాయకులకి అందరికీ కూడా పాల్గొనవలసిందిగా ఈ డేట్లో పాల్గొనవలసిందిగా మరి మీ మీడియా ద్వారా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ముమ్మిడివరం కొచ్చిన్ నుండి కలకత్తా వెళ్తున్న నాప్థాల్ ట్యాంకర్ ప్రమాదానికి గురై ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధి వారి దొమ్మేటి వారిపాలెం వద్ద గురువారం అర్ధరాత్రి రోడ్డు పక్కన ఉన్న గోతులోకి పడిపోయింది. ముమ్మిడివరం కొచ్చిన్ నుండి కలకత్తా వెళ్తున్న నాప్థాల్ ట్యాంకర్ ప్రమాదానికి గురై ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధి వారి దొమ్మేటి వారిపాలెం వద్ద గురువారం అర్ధరాత్రి రోడ్డు పక్కన ఉన్న గోతులోకి పడిపోయింది. 15,000 లీటర్లతో ఉన్న ఈ ట్యాంకర్లో అత్యంత ప్రమాదకరమైన పేలుడు లిక్విడ్ ఉండడంతో అప్రమత్తమైన అధికారులు ముమ్మిడివరం నగర పంచాయతీ దొమ్మేటి వారిపాలెం వద్ద 100 మీటర్ల పరిధిలో గ్రామస్తుల్ని వారి ఇళ్ల నుండి ఖాళీ చేయించి ఆ ప్రాంతంలో నివసిస్తున్న వారిని అప్రమత్తం చేశారు. ముమ్మిడివరం పోలీసులు ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలం నుండి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. నమస్కారం అండి, నా పేరు రాజా, నేను అమలాపురం ఫైర్ హాస్టల్ అండి. సుమారు ఇవాళ
రాత్రి 12:30-1 గంట ఆ సమయంలో మాకు ఒక ఫైర్ స్టేషన్ ముమ్మడివారం దగ్గరికి ఒక బయట వ్యక్తి వచ్చి ఇక్కడ ముమ్మడివారం హైవే మీద లారీ ట్యాంకర్ ఒకటి పడిపోయింది, ఇమీడియట్గా రమ్మంటే మేము వెహికల్తో పాటు రావడం జరిగిందండి. ఇక్కడ పరిస్థితిని బట్టి ఇక్కడ అది నాప్తా 35,000 లీటర్స్తో నాప్తా క్యారింగ్ అవుతున్న వెహికల్ తాటిపాక ఓఎన్జీసీ నుండి చెన్నై వెళ్తున్న వెహికల్ ఇక్కడ పడిపోయి ఉంది. డ్రైవర్ కొంచెం దెబ్బలు తగిలి ఉంటాయి. ఇమీడియట్గా ఇక్కడ పరిస్థితిని బట్టి ఇంకా ఫైర్ వెహికల్స్ కావాలని చెప్పి అమలాపురం ఫైర్ వెహికల్, ప్లస్ ఓఎన్జీసీ ఫైర్ వెహికల్, ఇంకా వేదాంత వారి ఫైర్ వెహికల్ కూడా రప్పించడం జరిగిందండి. ఇంకా పోలీసు వారు కూడా వచ్చారు, అంబులెన్స్ అవి కూడా ఉండడం జరిగింది. 4 ఫైర్ ఇంజిన్స్ వచ్చాయండి. పరిస్థితి ఇప్పుడు క్రెయిన్స్తో దాన్ని తిరగబడిన దాన్ని ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఆ లిడ్ క్యాప్స్ నుంచి కొద్దిగా లీక్ అవుతుంది. ఆ లీక్ని అరెస్ట్ చేసి కొద్దిగా అది నిలబెట్టడానికి క్రెయిన్స్తో మేము రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నామండి. పెట్రోల్తో ఈక్వల్గా అది ప్రమాదం అండి. మనం ఎక్కడ ఇగ్నిషన్ అవ్వకుండా చుట్టుపక్కలంతా కూడా కరెంట్ ఆఫ్ చేయించాం. ఎక్కడ కూడా ఇగ్నిషన్ అవ్వకుండా జాగ్రత్తగా రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నామండి. తాళరేవు మండలం పరిధిలోని సుంకరపాలెం గ్రామంలో తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు ముమ్మడివారం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ దాట్ల బుచ్చిరాజు ఆదేశాలతో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. స్థానిక సర్పంచ్, మండల సర్పంచుల సమితి అధ్యక్షులు టిల్లపూడి నాగేశ్వరరావు, ఎంపీటీసీ గుత్తుల శ్రీను, తెలుగుదేశం జనసేన కూటమి పార్టీల నాయకులు చీకట్ల నాగేశ్వరరావు, మరి అశోక్, నాగబత్తుల బాలకృష్ణ, వంగ వీరబాబు, కుడిపూడి సుబ్రహ్మణ్యం, తాతపూడి నాగేశ్వరరావు, కోరుకొండ రవి, గుంటబొక్కల విష్ణు, పంచాయతీ కార్యదర్శి వలిబాబా, వీఆర్ఓ చిన్ని, సచివాలయ సిబ్బంది తదితరుల బృందంతో కలిసి ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు పెన్షన్లు అందించారు. సుంకరపాలెం గ్రామ పంచాయతీ పరిధిలో కొత్తగా మంజూరైన 8 మంది లబ్ధిదారులకు పెన్షన్లు అందించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ప్రతి నెల కూడా మీకు 4,000 పెన్షన్ మీ ఇంటికి చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన ఎంపీ హరీష్ గారు, అలాగే మన దాట్ల బుచ్చిరాజు గారు, వీళ్ళందరి ఆదేశాలతో మీకు మరి 4,000 పెన్షన్ ఇప్పుడు మీ ఇంటికి తెచ్చి ఇవ్వడం జరుగుతుందండి. కూటమి నాయకులందరూ అలాగే అధికారులు అందరూ కలిసి మీకు భవిష్యత్తులో ఇప్పటి నుంచి మీ ఇంటికే తెచ్చి మీకు పెన్షన్ ఇచ్చే ఏర్పాట్లు చేశారు. మరి కూటమి ప్రభుత్వం చేసింది. మరి ప్రతి నెల కూడా మీకు 1వ తారీఖునే మీ ఇంటికి పెన్షన్ వస్తాము. మీరు కూటమి మైనార్టీ విద్యా సంస్థలో అన్ని మతస్థుల కరెస్పాండెంట్ నియామకాన్ని తక్షణమే నిలిపివేయాలని పీడీఎస్యూ రాష్ట్ర సహాయక కార్యదర్శి బి సిద్ధు డిమాండ్ చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో శ్రీ రాజా కాక్షడ్ స్కూల్ వద్ద పీడీఎస్యూ నాయకులు సిద్ధు మాట్లాడారు. 125 ఏళ్ల చరిత్రక ప్రస్థానం గల సిబిసిఎన్సియుపి పాఠశాలలు మైనార్టీల మతపరమైన సాంస్కృతిక స్వతంత్రతకు కేంద్రంగా నిలుస్తున్న తరుణంలో ఆ పాఠశాల నిర్వహణలో వేరే మతానికి చెందిన వారిని కరెస్పాండెంట్గా నియమించడాన్ని తీవ్రంగా ఖండించారు. అదేవిధంగా గత 6 సంవత్సరాల నుండి రెగ్యులర్ టీచర్స్ లేక విద్యార్థులు ఇబ్బంది పడడం, విద్యార్థుల సంఖ్య తగ్గిపోవడం జరిగిందన్నారు. కొంతమంది అన్ఎయిడెడ్ టీచర్స్ స్వచ్ఛందంగా ప్రభుత్వం డిప్యూటేషన్ టీచర్ల ద్వారా విద్యా బోధన చేస్తూ పాఠశాలను ముందుకు నడుపుతున్నారని తెలిపారు. 1948, 2000 వరకు ఈ పాఠశాలలు మైనార్టీ యాజమాన్యం నడిపేదని అన్నారు. మైనార్టీ ఎయిడెడ్ విద్యా సంస్థల ఆస్తులు, పోస్టులు అమ్ముకోవడానికి కొంతమంది ప్రయత్నిస్తున్నారని, రాష్ట్రంలో ఎయిడెడ్ మైనార్టీ విద్యా సంస్థల ఆస్తులు చట్టవిరోధంగా అమ్ముకున్నారని, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మైనార్టీ విద్యా సంస్థలపై దృష్టి పెట్టాలని, రామచంద్రపురంలో రాజా కాక్షడ్ మైనార్టీ మేనేజ్మెంట్ వచ్చే వరకు ప్రభుత్వమే ఈ విద్యా సంస్థను పరిరక్షించాలని ఆయన కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పాఠశాలలో టీచర్స్ పోస్టుల భర్తీ చేయాలని, ఐఎస్ స్వీపర్ పోస్టులు భర్తీ చేయాలని అన్నారు. కనీస సౌకర్యాలు కల్పించాలని కోరారు. పరిష్కరించాలి శ్రీ రాజా కాకచెట్టి స్కూల్ సమస్యలను, పరిష్కరించాలి శ్రీ రాజా కాకచెట్టి స్కూల్ సమస్యలను, భర్తీ చేయాలి టీచర్ పోస్టులను, భర్తీ చేయాలి టీచర్ పోస్టులను, కల్పించాలి కనీస సౌకర్యాలను, శ్రీ రాజా కాకచెట్టి స్కూల్ కనీస సౌకర్యాలను. జిందాబాద్ 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 జిందాబాద్. కాపాడండి మైనార్టీ విద్యా సంస్థలను,
మైనార్టీ విద్యా సంస్థలను సిబిసిఎన్సి విద్యా సంస్థలను విద్యా సంస్థలను పరిష్కరించాలి విద్యార్థుల సమస్యలను భర్తీ చేయాలి టీచర్ పోస్టులను రాజా కాక్శెట్టి స్కూల్ సమస్యలను పరిష్కరించాలి శ్రీ రాజా కాక్శెట్టి స్కూల్ సమస్యలను భర్తీ చేయాలి టీచర్ పోస్టులను జిందాబాద్ 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 కాపాడండి మైనార్టీ స్కూలును శ్రీ రాజా కాకిశెట్టి స్కూలును రాజ్యాంగం ప్రకారంగా రాజ్యాంగంలో 29, 30 ఆర్టికల్ ప్రకారంగా భాషాపరమైన మతపరమైన ఏదైనా విద్యా సంస్థ నడుపుకొచ్చని రాజ్యాంగంలో రాసుంది. మైనార్టీ విద్యా సంస్థలకే కొన్ని హక్కులు రాజ్యాంగం కల్పించింది. అక్కడ టీచర్స్ సంబంధించి కానీ లేకపోతే విద్యార్థులకు సంబంధించి కానీ అన్య మతస్థులను కూడా ఇక్కడ జాయిన్ చేసుకోవచ్చు. అందులో భాగంగానే మేనేజ్మెంట్ అనేది సిబిఎన్సి సంబంధించి ఆధ్వర్యంలో నడిచేది. దానికి సంబంధించి చైర్మన్లుగా మైనార్టీ సంబంధించి ఉండేవారు. ఈ మధ్యకాలంలో కొంతమంది కన్వీనర్లు కానీ అదేవిధంగా కరస్పాండెంట్లు కానీ అన్య మతస్థులు మైనార్టీలో విద్యా సంస్థలకు వస్తున్నట్టు తెలిసింది. దీని మీద తక్షణం విద్యాశాఖ అధికారులు కమిషనర్లు ఒకసారి మీరు దృష్టి పెట్టాలా. ఎందువల్లంటే ఎయిడెడ్ విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో మైనార్టీ భాషాపరమైన విద్యా సంస్థలు అటు శ్రీకాకుళం నుంచి మరి గుంటూరు వరకు ఉన్నాయి. వేలాది ఎకరాలు కలిగి ఉన్నాయి. ఈ విద్యా సంస్థల్లో చర్చిలు కానీ మసీదులు కానీ దేవాలయాలు కానీ నిర్మాణం చేయకూడదు. అందులో భాగంగానే మైనార్టీ విద్యా సంస్థల భూములను కూడా విద్యా సంస్థలు కానీ ఎవరో ఆక్రమించుకోకూడదు. ఇది రాజ్యాంగ విరుద్ధమైంది. కానీ కొంతమంది మైనార్టీ విద్యా సంస్థల ఆస్తుల్ని కబ్జా చేయడం కోసం, మైనార్టీ విద్యా సంస్థల్లో పోస్టులు అమ్ముకోవడం కోసం కొంతమంది కుట్ర చేస్తున్నారని తెలిసింది. దీన్ని ప్రభుత్వమే నియంత్రించాలా. ఎందువల్లంటే మైనార్టీ విద్యా సంస్థలకు మరి గతంలోనే ఉన్నీకృష్ణ కేసులు కానీ చంపకదొరైన కేసుల్లో కానీ మైనార్టీ విద్యా సంస్థలకు కొన్ని రక్షణలు అనేది సుప్రీంకోర్టు కల్పించింది. ఆ ప్రకారమే ఈ మైనార్టీ విద్యా సంస్థల్లో అన్య మతస్థులు ఎవరైతే ఉన్నారో ఆయన్ని కరస్పాండెంట్గా నియమిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. దాన్ని ఏదైతే కరస్పాండెంట్గా అన్య మతస్థులు నియమించకూడదో ఆ మతస్థులు లేకుండా ఏదైతే మైనార్టీ సంస్థలకు సంబంధించిన ఎవరైతే ఉంటారో సిబిసిఎన్సి సంబంధి వాళ్ళు వచ్చే వరకు దీన్ని ప్రభుత్వమే స్వాధీనం చేసుకుని రెగ్యులర్ టీచర్లు నియమించాలా. అదేవిధంగా ఇక్కడ డిప్యూటేషన్ మీద కొంతమంది టీచర్లు ఉన్నారు. స్వచ్ఛందంగా కొంతమంది టీచర్లు 16 సంవత్సరాల నుంచి మరి ఇక్కడ సేవ చేస్తున్నారు. వాళ్ళనే నియమించాలని మేము కోరుతున్నాం. ఎవరైతే అన్య మతస్థుల్ని ఈ పోస్టులు అమ్ముకోవాలని, ఈ విద్యా సంస్థలను తాకట్టు పెట్టాలని, ఇక్కడ ఆస్తులు అమ్మేసుకోవాలని కొంతమంది కుట్రపూరితంగా కొన్ని ప్రయత్నాలు చేస్తున్నారని మా దృష్టికి వచ్చింది. దీనికి మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. మరి రాష్ట్రంలో ఉన్న మరి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఎయిడెడ్ విద్యా సంస్థల మీద, మైనార్టీ విద్యా సంస్థల మీద దృష్టి పెట్టి మైనార్టీ సంస్థలని పరిరక్షించాలని మేము కోరుతున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఐపోలవరం మండల మురమల్ల గ్రామంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం రూరల్ మాలపాడు గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్లి ప్రజా సమస్యలు సానుకూలంగా విన్న మంత్రి సుభాష్. విద్యార్థులతో కలిసి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం చేసిన మంత్రి సుభాష్. తాళరేవు మండలం కాపులపాలెం గ్రామంలో పునర్నిర్మించిన శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామివారి ఆలయంలో ఘనంగా జరిగిన నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం. ఆలయ కమిటీ చైర్మన్గా మాజీ సర్పంచ్ మోపూరి శ్రీనివాస కిరణ్ ఎన్నిక.
ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి స్కై విజన్ న్యూస్.